వెల్కమ్ టు ది లియో. ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. పోలీసులు భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో మేమంతా సిద్ధం సభలో గులకిరాయితో దాడి తగిలింది, ఆయనకి గాయం కూడా అయింది. ఒకటి నిన్న చంద్రబాబు గారి సభలో ఒక వ్యక్తి గాజువాకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం సభలో ఒక వ్యక్తి రాయి ఇసిరి పారిపోయాడు. అదృష్టవశాత్తు అది ఆయనకైతే తగలేదు, ఇసిరిన వ్యక్తి కూడా దొరకలేదు, పారిపోయాడు. ఇక అదే రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ వరాహి యాత్రలో పాల్గొన్నాడో అప్పుడు కూడా ఒక దొండగుడు పవన్ కళ్యాణ్ మీదకి రాయి విసిరాడు. అది కూడా అదృష్టవశాత్తు ఆయనకైతే తగలలేదు, పక్కనైతే పడింది. సరే, ఆ వ్యక్తి దొరికాడు, జన సైనికులు పట్టుకున్నారు అంటున్నారు. సరే, ఆ దొరికారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడదాం. అటు ముఖ్యమంత్రి మీద ఇసిన దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ వరకు కూడా ఎవరు ఇసిరారు ఏంటి అనేది పోలీస్ శాఖ ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఇది భద్రతా వైఫల్యమా కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని పరిస్థితి, ఒక ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారికి భద్రత కల్పించలేని వ్యక్తి, మరొక ప్రముఖ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించలేని పరిస్థితి అంటే రాష్ట్రంలో పోలీసు శాఖ వైఫల్యానికి ఇది నిదర్శనం. అన్నిటికీ మించి నిన్న వైసీపీ సోషల్ మీడియాలో అధికారికంగా ఒక పోస్ట్ వేశారు వాళ్ళ సోషల్ మీడియా ఖాతా నుంచి. ఏమని వేశారంటే, చంద్రబాబు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తక్షణమే నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఈసీని కోరుతున్నామని చెప్పి వాళ్ళ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ వేశారు. ఇది ఎంత సిగ్గంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సరే అపధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనకు లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి ఈ రోజుకి పవర్స్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే అవకాశం ఈ రోజుకి రాష్ట్ర పోలీస్ శాఖ ఉంది. ఆయన అపధర్మ ముఖ్యమంత్రి అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు, అంటే కొత్త పథకాలు ఏం ప్రవేశపెట్టకూడదు, కొత్త ప్రాజెక్టులు ఏం ప్రారంభించకూడదు, కొత్తగా పనులు ఏమీ చేయకూడదు. బట్ ఉన్న వాటిని కొనసాగించవచ్చు. లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేదా నిత్యావసర సరుకులకు సంబంధించి కానివ్వండి, రోజువారీ వ్యవహారాలకు సంబంధించి కానివ్వండి, ఎమర్జెన్సీకి సంబంధించి కానివ్వండి, హెల్త్కి సంబంధించి కానివ్వండి, అనేక నిర్ణయాలు ఆయన తీసుకోవచ్చు. అంటే పోలీస్ శాఖ కూడా ఎప్పటికీ ఎవరి చేతిలో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటుంది. అంటే ఆదేశాలు జారీ చేయగలడు. కానీ వాళ్ళే, వైసీపీ ప్రభుత్వం ఇంకా దిగిపోలేదు, వాళ్ళే చేతులెత్తేశారు. చంద్రబాబు గారి మీద దాడిని ఖండిస్తున్నాం, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాలట. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు మీ చేతిలో ఉన్నారన్న సంగతి వైసీపీ పార్టీ మర్చిపోయింది. అంటే మా ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, మా ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నట్టయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాడి జరిగితే ఎవరో వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయటం, మీరందరూ ఏం చేస్తారు? గుడ్డు గుర్రాల పళ్ళు తోముతారా, గుడ్డు మీద ఈకలు బిగుతారా? అంటే విఫలమయ్యారనేది చాలా స్పష్టంగా అయింది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ పోలీస్ శాఖ వైఫల్యం మీద కేంద్ర ఎన్నికల సంఘం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి మీద దాడి కానివ్వండి, ఇటు చంద్రబాబు గారి మీద దాడికి యత్నం కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ మీద దాడికి యత్నం కానివ్వండి, ఈ 3 ఘటనలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు పోలీసు శాఖ వైఫల్యం చెందింది? ఇవి కావాలని జరుగుతున్నటువంటి దాడుల, కుట్ర కోణంలో భాగంగా జరుగుతున్నాయా? రాష్ట్రంలో అశాంతిని, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఏదైనా కుట్రలు పన్నుతున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు కేంద్ర ఎన్నికల సంఘం మెదడులో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలి. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలండి? పోలీస్ శాఖకు బాస్గా ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యత వహించాలా? మంచి వచ్చినా ఆయనకే, చెడు వచ్చినా ఆయనకే. మరి ఇప్పటి వరకు రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడులకు సంబంధించి మాట్లాడలేదు. దాదాపు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి 3 రోజులైనా ఆ దొండగులను ఈ రోజుకి పట్టుకోలేదు. కాబట్టి ఇది పోలీస్ శాఖ వైఫల్యంగా కనపడుతుంది. కాబట్టి తక్షణమే డీజీపీని మార్చకపోతే ఈ పోలీస్ శాఖ పనితీరులో మార్పు వచ్చే అవకాశం లేదు. పోలీస్ శాఖ వైఫల్యానికి డీజీపీనే ప్రధాన కారణం అని చెప్పి ఈసీ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ నిజంగా ఈసీగా డీజీపీ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పి భావిస్తే వెనువెంటనే డీజీపీని తొలగించే అవకాశం స్పష్టంగా ఉంది. ఎనీ సెకండ్ ఎప్పుడైనా సరే డీజీపీని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఒక పూర్తి నివేదిక కేంద్ర ఎన్నికల సంఘం
సంఘం కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర ఏ రాష్ట్రాల్లోని లేని విధంగా ఇక్కడ భౌతిక దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. రెండు రకాలు, ఒకటి వారిని గాయపరచడం వల్ల ఏదైనా లబ్ధి పొందొచ్చనే ఉద్దేశం ఒకటైతే, రెండోది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశం. అటు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినా, చంద్రబాబు మీద జరిగినా, పవన్ కళ్యాణ్ మీద జరిగినా ఆ లక్షలాది మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. సో ఒక కంట్రోల్ తప్పితే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇది కేవలం శాంపుల్ మాత్రమే. సభలు ఇప్పుడే కదా ఆరంభం, ఇంకా ఎన్నికలు దాదాపు నెల రోజులు ఉన్న సమయం, ఎన్నికలు ఇంకా ప్రచారం మరింత ఉధృతంగా సాగే అవకాశం ఉంటుంది. మరాంటి సమయంలో పోలీసులు వైఫల్యం చెందితే ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఎన్నికల సంఘం ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర డీజీపీగా ఉన్నారో ఆ డీజీపీ మీద అయితే ఆ వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర సిఎస్ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయాలి. శాంతి భద్రతల విషయంలో కీలకంగా వ్యవహరించాల్సింది డీజీపీను, అలాగే సిఎస్ఏ. ఎటువంటి ఆదేశాలైనా సిఎస్కు జారీ చేసే అధికారం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆయనకి ఏదైనా కొన్ని పరిమితులు అడ్డొచ్చినా రాష్ట్ర సిఎస్కి ఏ పరిమితులు అడ్డురావు, డీజీపీకి ఏ పరిమితులు అడ్డురావు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కాదు కాబట్టి కొన్ని పరిమితులు ఆయనకు అడ్డు రావచ్చు. నేను కాదని నేను అన్నాం. అలాగని అధికారాలు ఏమి లేకుండా పోలేదు. ఆయన ముఖ్యమంత్రి ఆ హోదాలోనే ఈ రోజుకి భద్రత పొందుతున్నాడు. కాకపోతే కొన్ని పరిమితులు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రావచ్చు. కానీ డీజీపీకి రాష్ట్ర సిఎస్కి ఎన్నికల కోడ్ అడ్డు రాదు కదా. శాంతి భద్రతలకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అధికారం అధికారులుగా వారికి ఉంది కదా. ఇప్పుడు పాలన అంతా అధికారులదే కదా. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందంటే ఎవరి చేతిలో ఉంది? అధికారుల చేతిలో ఉన్నట్టే లెక్క. మరి వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్రంలో డీజీపీ పూర్తిగా విఫలమైనట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద దాడి చేస్తేనే 3 రోజులైనా నిందితుడిని పట్టుకోలేకపోయారు అంటే పోలీస్ శాఖ వైఫల్యమే. అంత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అంత సెక్యూరిటీ, ఇప్పుడు ముగ్గురికి సెక్యూరిటీ ఉంది. అందులో ఎక్కువ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారిది అయితే Z+ సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. దేశంలోనే సౌత్ ఇండియాలోనే Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి బహుశా నాకు తెలిసి చంద్రబాబు గారు ఒక్కడే. ఇంతకుముందు కరుణానిధి ఉండేడు, ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఒక్కడే ఉన్నారు Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే ఈ రోజుకి నిందితుడు దొరకలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఈ రోజుకి నిందితుడు దొరకలేదు. సరే, అవి కావాలని చేసినాయా లేదా అనేది తేల్చాల్సింది కూడా పోలీసులే. ఒకవేళ మనం అనుకున్నట్టే కుట్ర కోణం లేదు, పోనీ కావాలని చేశారు, అదైనా తేల్చాలి కదా. పోనీ అనుకోకుండా జరిగింది, అదైనా తేల్చాలి కదా. ఇందులో కుట్ర కోణం ఉందో లేదో కూడా చెప్పాల్సింది పోలీసులే కదా. అంటే పోలీస్ శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం ఇప్పుడు కాదు, నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రజాగళం సభకు చిలకలూరిపేట మండలానికి రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా అప్పుడు దాదాపు 4 ఎస్పీల మీద వేటు వేశారు. తర్వాత కొంతమంది వెళ్ళిపోయినటువంటి 6 ఎస్పీలో వాళ్ళు కూడా ఉన్నారు. పల్నాడు ఎస్పీ వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు కదా. సో ప్రకాశం ఎస్పీ వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు, తిరుపతి ఎస్పీ. ఎందుకని ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ వచ్చినటువంటి సభలో భద్రతా వైఫల్యం ఉంది. ఆ రోజే కేంద్రం హెచ్చరించింది, ఆ రోజే కేంద్రం సంజాయిషీ కోరింది. ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యం గురించి రాష్ట్ర డీజీపీని ప్రశ్నించింది. 4 ఎస్పీల మీద వేటు వేసింది, వాళ్ళని పూర్తిగా దూరం పెట్టింది. సరే, డీజీపీ అంటే ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా టెంపరీ డీజీపీ. ఇంకోటి ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అందులోనే ఆయన టెంపరీ డీజీపీ, పూర్తి డీజీపీ కాదు. కాబట్టి ఏ కోణాన చూసినా ఆయన మార్చడానికే ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ ఘటనల తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపితే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరటం జరిగింది. కాబట్టి ఇవి ఏం జరుగుతుంది, పోలీసుల వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, ఈసీకి అనుగుణంగా ఇటు పనిచేస్తున్నారా లేదనే విషయాలు రాష్ట్ర ఎన్నికల సంఘం క్రోడీకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన తరువాత ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారిస్తే ముందు మొట్టమొదటిగా వేటు వేసేది డీజీపీ మీదే. ఖచ్చితంగా రాజేంద్రనాథ్ రెడ్డి మార్పు అనేది తథ్యంలాగా కనపడుతుంది. ఒక పక్క 2 కారణాలు చెప్పొచ్చు. ఒక పక్క ఈయన వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆ
ఫిర్యాదులు అందటం ఒక కారణం అయితే ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా అలాగే కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ నేతల మీద ముఖ్యమంత్రి మీద దాడి జరిగినా దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన మన్నాడే ఇద్దరు నేతల మీద దాడి జరగటం. సో ఇదంతా కూడా పోలీసుల వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు ఫిర్యాదుల రూపంలో చూసినా ఇటు వైఫల్యం రూపంలో చూసినా ఖచ్చితంగా రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిఘా అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 6 మంది ఐపీఎస్లను, 3 ఐఏఎస్ అధికారులను, ఒక ఐజీ రేంజ్ అధికారిని కూడా, డిఐజీ రేంజ్ అధికారిని కూడా మార్చడం జరిగింది. సో కాబట్టి తదుపరి ప్రక్షాళన అనేది జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ శాఖలో డీజీపీ మార్పుతోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఒక రెగ్యులర్ డీజీపీని నియమించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తే ఖచ్చితంగా డీజీపీ మార్పు అయితే జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పోలీసు శాఖ వైఫల్యం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. అటు అధికార పార్టీ నేతలు చెప్పినా, ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పినా, వాళ్ళు విమర్శలు చేసుకున్నా ఫైనల్గా విఫలమైంది ఎవరంటే పోలీస్ శాఖే. ఎందుకంటే ఈ మొత్తాన్ని కూడా తేల్చాల్సింది, భద్రత కల్పించాల్సింది పోలీస్ శాఖే. ఇందులో వేరొకరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. నిన్న చంద్రబాబు గారు కూడా అదే అడిగారు, పోలీసులు నా మీద రాయి ఇసిరారు, పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదని చెప్పి నిన్న సభా వేదికగా చంద్రబాబు గారు మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీదకి రాయి ఇసిరితేనే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, అడ్డుకునే పరిస్థితి లేదంటే పోలీస్ శాఖ ఎంత విఫలమైంది అనేది అర్థమవుతుంది. స్వయానా ముఖ్యమంత్రి మీద దాడి జరిగితేనే ఈ రోజుకి దిక్కు లేదనుకుంటే అది వేరే విషయం. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంతో ఖచ్చితంగా డీజీపీ మార్పు అయితే జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది.